ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 5 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వీడటం లేదు. ఇండిగో సీఈఓ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇండిగో సీఈఓ సారీ చెప్తే లక్షలాది ప్రయాణికుల సమస్య తీరుతుందా? పైలట్లకు విరామం ఇవ్వాలంటే విమానాలు ఆపేసి బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇండిగో నేరానికి శిక్ష లేదా? ఇండిగోని శిక్షించకుండా నిబంధనలనే సడలిస్తారా? వేలకు వేలు పెట్టి టికెట్స్ కొని ఎయిర్పోర్టుల్లో బిచ్చగాళ్లలాగా ఉండాలా? కనీసం లగేజ్ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. నిజాం రజాకార్లను ఎదిరించిన చరిత్ర నల్గొండ ప్రాంతానికి ఉందని, దేవరకొండ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానమన్నారు. తమ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు జారీ చేసి గోధుమలు తీసివేసి సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. చంద్రశేఖర్ రావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని. పేదవాళ్ల పట్ల ఏ మాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. ఎంపీలు మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు. సార్, సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని.
నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషగాళ్ళు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎస్ఎల్బిసి కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బిసిని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బిసిని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బిసి ఆగుతుందని. హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎక్కిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసి కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ ను విడుదల చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సమ్మిట్ కు ఆహ్వానించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి సమ్మిట్ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఈ దేశం మొత్తానికి తెలియాలనే ఆలోచనతోనే మంత్రులుగా ప్రత్యేకంగా వెళ్లి, ముఖ్యమంత్రి గారితో సహా అందరం వెళ్లి ఒక్కొక్క దగ్గర ఆహ్వానించి వచ్చాం. ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎకనామిక్ సమ్మిట్, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ సమ్మిట్. తద్వారా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఈ సమ్మిట్ సమాచారం వారి ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ గ్లోబల్ సమ్మిట్ 2025. ఈవెంట్ వచ్చేసి ఎకనామిక్ సమ్మిట్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్. ఎకనామిక్ సమ్మిట్ సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేసి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రిలీజ్, విజన్ డాక్యుమెంట్ రిలీజ్. సో 3 మీకు క్లారిటీ వచ్చింది. ప్లేస్ వచ్చేసి భారత్ ఫ్యూచర్ సిటీ, ప్లేస్ వచ్చి భారత్ ఫ్యూచర్ సిటీ. ఈవెంట్ వచ్చేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఎకనామిక్ సమ్మిట్. సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేసి 2047. ఈ సమ్మిట్ గురించి చెప్పినప్పుడు మేము ఎవరెవరైతే ఆహ్వానించాం అందరూ కూడా గుడ్ విషెస్ అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే అంశం ప్రధానంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే
అంశము కానే కాదు. కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతోని పెట్టుబడులు పెడతామని MOU చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది. ఆ క్రమంలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తూ ఉన్నారు. ఎంతవరకు వీలుంటే మరి ఈ 2 రోజుల సమయంలో దానికి సంబంధించిన MOUs కూడా చేసుకోవటం జరుగుతుంది. ఆ MOUs కు సంబంధించి దాని తదుపరి ఈ రైజింగ్ సమ్మిట్ తర్వాత మీకు సమాచారాన్ని అందజేస్తాం. కానీ మా ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు సంక్షేమం అభివృద్ధి పరంగా తీసుకుంటా ఉన్న మా విజన్ ని ప్రజల ముందు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు కార్యాచరణతో పాటు ఏ విధమైన అడుగులు వేస్తామని ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, అంతర్జాతీయ స్థాయిలో మనతో పాటు పాత్రదారులు కావాలని ఆశిస్తా ఉన్న వారి ముందర పెట్టడానికే ఇది ప్రధానమైన లక్ష్యం. థ్యాంక్ యూ. శక్తి విజన్ ను ప్రపంచానికి చాటి చెప్పేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లో భాగంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని చెప్పారు. త్వరలో భూదార్ కార్డుల పంపిణీ, ఏకీకృత పోర్టల్ అందుబాటులోకి వస్తాయన్నారు. 2 ఏళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎత్తిపోతల పథక నిర్మాణ పనుల్లో జాప్యత వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. నాణ్యత ప్రమాణాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్ ప్రక్రియపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు మంత్రి సోదరుడు, బీజేపీ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు గ్రామ సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు. నారాయణపురం గ్రామం నుంచి ఏకగ్రీవంగా గ్రామ ముఖ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్వర్లు ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యులు అందరూ కలిసి కూర్చొని డెవలప్మెంట్లో విధంగా హాస్పిటల్ కానివ్వండి, సబ్ స్టేషన్ కానివ్వండి, గ్రామ సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రేపు ఇందిరమ్మ ఇల్లు కానీ మంచి డెవలప్మెంట్లో అందరూ ఉమ్మడిగా డెవలప్మెంట్ చేసే దాంట్లో నిర్ణయించడం జరిగింది. తార్ రోడ్లు కూడా 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు అభివృద్ధి రోడ్లు కూడా, లింక్ రోడ్లు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేయటం జరిగింది. ఇందుకు ఇంకా ఎనీ డెవలప్మెంట్లో కానీ శ్రీనివాసరెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా అన్ని విధాలుగా సహకరిస్తారని మేము కోరుకుంటూ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందువల్ల ఇప్పుడు సర్పంచ్ గారికి కూడా మంచి ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా మంచి డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఊరికి నాని అనే భేదం లేకుండా అందరితో కలిసికట్టుగా ఉండి మంచి డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా సర్పంచ్ గారిని కూడా కోరటం జరిగింది.
సామాజిక స్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ కలిసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాయని మండిపడ్డారు. ఇంకా అధికారం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఇప్పుడు దేశంలోని ఎయిర్పోర్టులో నెలకొన్న పరిస్థితే ఉత్పన్నమవుతుందన్నారు. మంచిది కాదు. ఏంటిది రేవడి కల్చర్ అంటే ఫ్రీగా ఏది ఇయ్యద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా. ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి. ఈ దేశము, ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు, ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసింది. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయింది. ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి. శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయినాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడేవాడు లేకపోయా. 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. గంగెద్దులకు ఓవుడు, తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమైతుంది? ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము, మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు. కత్తి లేదు, కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్ది కష్టమవుతుంది, కానీ చేద్దాం. అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. పరకామణి చోరీ కేసు చిన్నదన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం ప్రజాప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జగన్ తీరును విమర్శిస్తూ సెటైర్లు వేశారు. బాబాయ్ హత్య కేసు కూడా చిన్నదే అయితే పరకామణి కేసు పెద్దదవుతుందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వ్యవహార శైలి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దేవుడు, ఆలయాల పవిత్రతపై జగన్కు ఎలాంటి లెక్క లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో లేడీ డాన్లు ఎక్కువయ్యారని, ప్రభుత్వం వచ్చాక రౌడీల దగ్గర నుంచి అణిచివేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ వీడియోను విడుదల చేశారు. పరకామణిలో ఓ తప్పు చేశారని, ఆ తప్పును మహాపాపంగా భావించి ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90% ఆస్తులను స్వామివారికి ఇవ్వడం జరిగిందన్నారు. తాను ఎవ్వరికీ వాటాలు ఇవ్వలేదని వివరించారు. కొందరి ఒత్తిళ్లకు లోనైనట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతరులకు తన ఆస్తిని కానీ డబ్బులు కానీ ఇచ్చానని చెబుతున్నారన్నారు రవికుమార్. కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నాను. దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్లు పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలతో మమేకమై
పనిచేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పూర్తిగా పెడచెవిన పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటూ గత సంవత్సరన్నర కాలంగా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ కూడా ప్రజలతోనే ఉన్నారు. దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం శాసనసభ్యులు గ్రీవెన్స్ కండక్ట్ చేసి అటు పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రభుత్వంతో కూడా అనుసంధానం చేస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే ఈ ప్రతి శుక్రవారం కూడా 175 నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం. దానిలో భాగంగా నిన్న మెగా టీచర్స్ డే, టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉండడం వల్ల ఈ రోజుకి దాన్ని మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో నిర్వహిస్తా ఉన్నాం. గత సంవత్సరన్నర కాలంగా దాదాపు 2264 మాకు అర్జీలు వచ్చినాయి. దాదాపు అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆన్లైన్లో చేసిన దగ్గర నుంచి ఇప్పటికే 208 ఆన్లైన్లో చేసాం. ఏపీ ఎంపీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రధాని మోడీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై ఆమె మండిపడ్డారు. షర్మిల స్పందిస్తూ రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. పార్లమెంట్లో మన ఎంపీలు బుద్ధిమంతుల్లా కూర్చుంటున్నారని, మోడీ మాట్లాడితే చప్పట్లు కొట్టడానికి పోటీ పడుతున్నారన్నారు. వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో లేకపోతే గుర్తున్నా ఉమ్మడి కడప జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అరటిగెలతో ఎంపీపీ రఘునాథ్ రెడ్డి సమావేశానికి వచ్చారు. ఇటీవల సంభవించిన తుఫాన్ల కారణంగా అన్ని రకాల పంటలు పాడైపోయాయని, మిగిలిన పంటలకు గిట్టుబాటు ధర ఇప్పటి వరకు ఇవ్వలేదని వైసీపీకి చెందిన ఎంపీపీ ఆరోపించారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్ కు నోటీసులు జారీ చేసింది ఈఓడబ్ల్యూ. ఆర్థిక లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19 లోపు వివరాలు సమర్పించాలని ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఓ గాడిద ఒక్కసారిగా సభలోకి ప్రవేశించింది. దీంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాడిదను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ గాడిద సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టింది. సభలో అటు ఇటు ఇష్టమొచ్చినట్లుగా పరుగులు పెడుతూ పలువురు ఎంపీలను ఢీకొట్టింది. చివరకు సిబ్బంది గాడిదను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో ఎంపీలు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. టైట్ సెక్యూరిటీ ఉండే పార్లమెంట్లోకి గాడిద ప్రవేశించడంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. విశాఖ ఏసీఏ
వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.